తృప్తిపరచు మరణలోయలు నన్ను కాపాడును అనిశము ప్రాణము తృప్తిపరచును చాలును ఏ సమయాన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుల్లి కృషించినను హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయాన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును దివ్యమైన దుర్గము మహావిదో కాపదల సహాయుడే నన్ను అభయమే ఆనందమౌగా దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము పర్వతములు తొలలినని పూర్విమాను పడినను సర్వము గుషితుని సాంద్రము పొంగినను అభయమే ఆనందమోగా దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము దేవుడెప్పుడు తోడుగాక దేశమువా నిల్లును తాతావు నన్ను ప్రజలు మిగుల ధన్యులై వసింతురు అభయమే ఆనందమౌగా దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము రాజ్యముల్ కంపించిన పురాష్టముల్ ఘోషించిన పూజ్యుడౌ యెహోవా వైరి పూని సంహరించును అభయమే ఆనందమోగా దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము విల్లు విరచునాయనదెగ బల్లెము నరకు నాయన చెల్ల చెదర చేసిరి పొల నెల్ల ఇప్పుడు నాకు పండుగ అభయమే ఆనందమోగా దేవుడే నాకాశ్రయము
దివ్యమైన దుర్గము. ఒకటా పక్క ఒకటా ఈ పక్క లాగి వచ్చేసి నిజమే, వారు తమ ప్రయాసము అని విశ్రాంతి పొందుతురని ఆశిస్తూ ఉన్నారు. నా యందు విశ్వాసమంతు వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు బ్రతివాడు అన్నది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసు లేపిన వాడు చావునకు లోనైనా మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయండి. సజీవులమయ్యుడియు మేము మరణములోనై ఉన్నాము. మా పాపముల నిమిత్తము మా మీద న్యాయ ప్రకారము కోపనందు ఓ ప్రభువా, సహాయమునకై నిన్నుగాక మరి ఎవరిని ఆశ్రయించము. అయినను మిక్కిలి పరిశుద్ధుడోగు ఓ ప్రభు అయిన దేవా, సర్వశక్తి గల ప్రభువా, మిక్కిలి కరుణ గల ఓ పరిశుద్ధ రక్షకుడా, నిత్య మరణము యొక్క ఘోర బాధలకు మమ్మను అప్పగింపకము. ప్రొఫెసర్ గంటల ప్రకాష్ గారి ఆత్మను సర్వశక్తి గల దేవుడు తన మహాకృప చేత తన యొద్దకు చేర్చుకున్నటకు అనుగ్రహించి ఉన్నాడు. కావున సమస్తమును తనకు లోబర్చుకున్న జాలని శక్తిని బట్టి మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవార్థమై పునరుద్ధానము కలుగును నిరీక్షణతో ఈయన శరీరమును మంటికి మన్నుగాను బూడిదకు బూడిదగాను దుమ్ముకు దుమ్ముగాను అప్పగించుతూ ఉన్నాము. ఆమేన్. ప్రార్థించము. సర్వశక్తి గల దేవాన్ని కుమారుడైన యేసుక్రీస్తునందు మృతినందు వారందరూ సమాధానమును నిరీక్షణయు కలిగి ఉన్నట్లు ఆయన మరణము చేత మరణమును నశింపజేసి సమాధి యందు ఆయన పొందిన విశ్రాంతిని బట్టి మీ పరిశుద్ధుల సమాధులను పరిశుద్ధపరచి ఆయన మహిమ గల పునరుద్ధానము వలన జీవమును అక్షయతను వెలుగులోని తెచ్చి ఉన్నాము. మా కొరకును ఆయన యందు నిద్రించిన వారందరి కొరకును మరణము మీదను సమాధి మీదను ఆయన పొందిన విజయము నిమిత్తమై మా హృదయపూర్వకములైన వందనములను అంగీకరింపు. ఇకను శరీరముతో ఉన్న మమ్మను భూమి మీద నీ కొరకు కనిపెట్టుకొనుచున్న వారి పరలోకమందు నిన్ను చుట్టుకుని ఉండు వారు అందరి యొక్క నిత్య సహవాసమునందును పునరుద్ధానమును జీవమునైన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తుతోడి ఐక్యమందు కాపాడుమని నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొనుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరుగాక. మా దిన ఆహారము నేడు మాకు దయచేయండి. వాడి అపరాధములు చేసిన వారిని మేము క్షమించుట ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధంలోనికి దేక దుష్టుని తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీకే. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మీలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. ఆమేన్. యేసుక్రీస్తుకు యుగయుగములు మహిమ కలుగును గాక. ఆమేన్. పరలోకమా అసమానమైనది నా దేశము, ఎంతో అందమైనది పరలోకమా అసమానమైనది నా దేశము,
ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింపును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింపును.